అయ్యో పాపులకై ప్రాణమితివా కల్వరిలో కాచినట్టే దివ్య రక్తము చేత మమ్ము కల్వరిలో కాచినట్టే దివ్య రక్తము చేత మమ్ము కడిగి పావనపరచిన ఆయన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నారు. కానీ ఆయన వారిని ఏ విధంగా శపించలేదు. వారిపై తన కక్షను కానీ కోపం దాని పుణ్యమా అని మనకు ప్రభు నోటి నుండి అంతటి కఠోర వేదనలో బాధల్లో కూడా తాను ఏదైనా రక్షణని ప్రభులో మనం చూస్తూ ఉన్నాం. మనకు తెలుసు అనుభవపూర్వకంగా మన పట్ల ఎవరన్నా ఏదైనా చేస్తే మనకు ఎంత కష్టతరం అవుతుందో అని అది అంత సులభం కాదు. మనసులో ఉన్నటువంటి స్థితిని తన హృదయ యొక్క నైజాన్ని తెలియజేస్తూ ఉంది. క్షమాపణ, క్షమించటం అన్నది. కావున ప్రియమైన సహోదరి సహోదరుల క్రీస్తు ఆశీస్సులు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం ప్రభు మన కోసం శ్రమలు అనుభవించి తాను ఏ నేరము చేయనప్పటికీ కూడా ఈ యొక్క కఠినమైన శిలువ మరణాన్ని పొంది ఉన్నారు. ఆయన యొక్క శ్రమలు, బాధలు, అవమానాలు, ఆయన యొక్క శిలువ మరణం అన్నది మన పట్ల ఉన్నటువంటి ప్రేమ ఎంత గొప్పది, ఎంత లోతైనది, ఎంత విలువైనది అని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మన పాపములకు మనము శిక్షను అనుభవించవలసి ఉండగా మన తరపున ఆయన శిక్షను అనుభవించాడు. మన పాపాలకు మనం పరిహారం చెల్లించవలసి ఉండగా ఆయన మన కోసం పరిహారాన్ని చెల్లించాడు. మన పాపాలకు మనం మరణించవలసి ఉండగా మనకు బదులుగా మన స్థానంలో ఆయన శిలువపై మరణించాడు. మరి ఆయనకు మన పట్ల ఉన్నటువంటి ప్రేమ, త్యాగం అన్నది ఓడిపోలేదు, అపచయం పాలు కాలేదు. అది విజయాన్ని పొందింది. మరణం, చివరి శత్రువైనటువంటి మరణంపై విజయాన్ని సాధించింది. పాప ముళ్ళును విరిచివేసింది. ఆయన మూడవ రోజు తిరిగి సజీవుడిగా లేచాడు. అందరికీ నమ్మికను, ఆశను కలిగించాడు. మనకు కూడా మరణం తర్వాత నిత్య జీవం కలదన్న నమ్మకాన్ని కలిగించాడు. ఆ ప్రభువును తద్వారా మన జీవితాలను కూడా ధన్యం చేసుకున్నాం. జయ హింద్. ఈరోజు యేసుక్రీస్తు శిలువ మరణం పొందిన రోజు. నిజంగా కూడా దీని ఒక బ్లాక్ డేగా పరిగణిస్తారు క్రైస్తవ సోదరులందరూ కూడా. ఈరోజు క్రైస్తవ సోదరులు కూడా ఎక్కువగా బ్లాక్ డ్రెస్ వేసుకునే దినం ఈరోజు. కానీ ప్రభువు మాత్రం ప్రేమ, దయ, కరుణ ఇవన్నీ కూడా ప్రజలందరికీ కూడా, నన్ను నమ్ముకున్న ప్రజలందరికీ కూడా ఉండాలని చెప్పి ఆయన ఈరోజు మరణం పొందినారు. నిజంగా కూడా ఆయన ఒక దైవ సమానులు, పూర్తిగా దేవుడు. ఎందుకంటే ఆయన ఎవరు కూడా ఎంత అంకిత భావంతో కొలుస్తారంటే, ఈరోజు మనం ఎగ్జాంపుల్గా క్రిస్మస్ చూస్తాం. అలాగే వాళ్ళ ఏ పండుగ చూసినా కూడా బ్రహ్మాండంగా జరుపుకుంటారు క్రైస్తవ సోదరులందరూ కూడా. ఈరోజు మీరు ఇక్కడ చూశారు ఎంతమంది వేలాదిగా జనాలు వస్తున్నారు. ప్రతి చర్చిల్లో కూడా, మేము ఇప్పుడు 4-5 చర్చిలు తిరిగాం, ప్రతి చర్చిల్లో కూడా వేలాదిగా జనాలు వస్తున్నారు. అందరూ కూడా ఈ యేసు ప్రభు యొక్క పాదాలు పట్టుకొని వాళ్ళందరూ కన్నీటి పర్యాలు పడుతున్నారు ఈరోజు. నిజంగా కూడా ఇది ఒక బ్లాక్ డేగా పరిగణిస్తూ ఆ యేసు ప్రభు యొక్క కృప అందరికి కూడా ఉండాలని చెప్పి, ప్రేమ, దయ, కరుణ అటువంటి ఏవైతే మంచిగా ఉన్నాయో అన్నీ కూడా ప్రజలందరూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.